విజయనగరం జిల్లా పోలీసుల అమ్మల పొదిలోకి అధునాతన డ్రోన్ కెమెరాలు చేరాయి. అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి ఈ డ్రోన్ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెబుతున్నారు. ఈ డ్రోన్ కెమెరాల సహకారంతో తొలి రోజులోనే పేకాట, కోడిపందాల శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో జూదగాళ్లు, పందాల రాయిళ్లు హడలెత్తిపోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పోలీస్ నిఘా వ్యవస్థలో సీసీ కెమెరాలు చాలా కీలకంగా మారాయి. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ డ్రోన్ ఏ విధంగా వినియోగిస్తున్నారు? మన జిల్లాకి ఎన్ని డ్రోన్లు వచ్చాయి? ఏ విధంగా దాన్ని మీరు పోలీస్ శాఖగా అనుసంధానం చేస్తారు? ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ ఉండేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాము. ఇది త్వరలోనే కొత్త డ్రోన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఉన్న డ్రోన్స్ను మనం ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే ఈ చిన్న చిన్న జాతరలు అవుతాయి, విలేజ్ ఫెస్టివల్స్ అవుతాయి, అక్కడ మనం ఈ బందోబస్తు మానిటర్ చేయడానికి అది వాడుతున్నాము. అదేవిధంగా ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందో ఆ ట్రాఫిక్ రెగ్యులేషన్కి కూడా డ్రోన్ను వాడుతున్నాము. సో కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వలసలో, అదేవిధంగా గరివిడిలో ఈ విలేజ్ ఫెస్టివల్స్ అవుతూ ఉంటే మనం ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం కూడా ఎప్పుడు వెహికల్స్ వదలాలి, ఎప్పుడు వెహికల్స్ ఆపాలి, దానికోసం డ్రోన్తో మనం మానిటర్ చేసి అది చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ డ్రోన్స్ను మనం బీట్స్కి కూడా పంపిస్తున్నాము. అంటే నార్మల్గా పోలీస్ సిబ్బందిని మనం కానిస్టేబుల్స్ను, హోమ్ గార్డ్స్ను మనం బీట్ మీద పంపిస్తూ ఉంటాము. అదేవిధంగా డ్రోన్ బీట్స్ అనేది ఇప్పుడు మనం చేస్తున్నాము. సో డ్రోన్ బీట్స్ పంపిస్తాము. డ్రోన్ ద్వారా ఎక్కడైతే ఏమైనా సస్పిషియస్ జరుగుతూ ఉంటే, ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే అప్పుడు మనం డ్రోన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని సిబ్బందిని పంపిస్తాము. సో డ్రోన్ ఎక్కడైతే మనం ఫ్లై చేస్తున్నామో దాని నుంచి మనకి డైరెక్ట్ వీడియో వస్తుంది. సో దానికోసము డ్రోన్స్ను వాడుతున్నాము. ఇప్పుడు నిన్ననే మనకి పూస్పాటి రేగాలో ఒక చోట ఈ కోడి పందేలు ఆడుతూ పట్టుకున్నాము. సో డ్రోన్ ద్వారా పట్టుకున్నాము. సో నార్మల్గా మనం మనుషులు ఫస్ట్ అక్కడ పోయి ఉంటే వాళ్ళు పారిపోయేవాళ్ళు, కానీ ఫస్ట్ డ్రోన్ను పంపించి దాన్ని వీడియో చేసి అప్పుడు మనం గుర్తించి సిబ్బందిని పంపడం జరిగింది. సో దానివల్ల అది సక్సెస్ అయింది. ఈ డ్రోన్ వినియోగించడానికి పోలీస్ శాఖ సిబ్బంది వాళ్ళకి తర్ఫీదు ఇస్తారా, వేరే వాళ్ళని ఎంగేజ్ చేస్తారా? సో డ్రోన్స్ మన దగ్గర హెడ్ క్వార్టర్స్లో కొంతమంది డ్రోన్స్ మీద ట్రైనింగ్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఫ్లై చేస్తున్నారు. ఇప్పుడు మనం మొన్న కూడా అరౌండ్ 20 days బ్యాక్ ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరిని పిలిచి వాళ్ళకి డ్రోన్ ఎలా ఫ్లై చేయాలి దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేయగలిగే కానిస్టేబుల్స్ను మనం తయారు చేశాము. సో దాంట్లో పర్టికులర్గా మహిళా సిబ్బందిని కూడా దాని మీద ట్రైనింగ్ ఇస్తున్నాము. అండ్ అంటే మహిళా సిబ్బంది ఎక్కువ మందిని దాని మీద ట్రైనింగ్ ఇస్తున్నాము. సో డ్రోన్స్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు వాళ్ళు ప్రాపర్గా వాడుకునేటట్టు మనం తయారు చేస్తున్నాం. ఈ గంజాయి అక్రమ తరలింపుకి ఈ డ్రోన్ ద్వారా నిఘా పెట్టడానికి ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా ఈ డ్రోన్ వ్యవస్థ? సో ఇప్పుడు ఏఎస్ఆర్ జిల్లాలో మన దగ్గర ఎక్కడైతే గాంజా పండించేవారు అక్కడ డ్రోన్స్తో దాని మీద మానిటరింగ్ చేస్తున్నారు. అంటే ఎక్కడెక్కడ గాంజా పండిస్తున్నారు దాని మీద డ్రోన్స్ ద్వారా నిఘా అంతా పెడుతున్నారు. ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా అంటే డ్రోన్స్ మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ వెహికల్ ఎలా పోతుంది, ఎక్కడికి పోతుంది, దాని మీద కూడా డ్రోన్స్తో నిఘా పెడుతున్నాము. బట్ మెయిన్లీ కల్టివేషన్ ఎక్కడ అవుతా ఉంది దాని మీద డ్రోన్స్ మనకి చాలా యూస్ఫుల్ ప్రూవ్ అవుతాయి. డ్రోన్ పైన ఎగిరేటప్పుడు వాళ్ళు ఏమైనా సరే ముందు ఎలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందా? అసలు డ్రోన్ పైన ఎగురుతుంది అనేటువంటి విషయం వాళ్ళకి ఏమీ తెలియకుండా జరుగుతుంది అంటారా? సో డ్రోన్ హైట్ మీద ఉంటే డ్రోన్ పైన ఉందని వాళ్ళకి తెలియదు. డ్రోన్ కిందకి వస్తే వాళ్ళకి తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఎక్కడైతే మనము గోప్యంగా చేయాలో, ఏమైనా సీక్రెట్గా ఆపరేషన్ చేయాలో అక్కడ మనం డ్రోన్ని కూడా కొద్దిగా హైట్ మీద ఉంచుకొని వాళ్ళకి తెలియకుండా చేస్తాం. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.